హలో హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? మేమైతే చాలా బాగున్నాం. మీ లైఫ్లో ఎప్పుడైనా ఒక అన్ఎక్స్పెక్టెడ్గా వెళ్ళినవి ఒక బ్యూటిఫుల్ మెమరీగా మిగిలిపోయినట్టు ఏమైనా ఉంటే కామెంట్స్లో చెప్పండి. వీడియో కూడా మాకు అలాంటిదే. డీటెయిల్డ్గా వీడియోలోకి వెళ్ళే ముందు ఈ వీడియోకి లైక్ చేయండి. అలానే కొత్తగా ఛానల్ని చూస్తున్నారంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోలో అయితే అస్సలు మనకి ఎంతో దూరంలో ఉన్న డేనిష్ కల్చర్కి మన ఇండియన్ కల్చర్కి సిమిలారిటీస్ ఏంటనేది చూపిస్తాను. దీని గురించి విన్నాక నాకైతే రిలీజియన్ వేరు, కంట్రీ వేరు, బట్ ఫాలో అయిన పాత్ అయితే ఒకటే అనిపించింది. యాక్చువల్గా ఏమైందంటే ఆ రోజు మేము మా హస్బెండ్కి వర్క్ తొందరగా అయిపోయింది, అలా వెళ్దాము అనుకొని బయటికి వెళ్తే చాలామంది జనాలు ఇటు వెళ్ళడం చూసామన్నమాట. సో ఒక లోకల్ వాళ్ళని అడిగాము ఏంటిది అంటే వాళ్ళు అన్నారు ఇయర్లీ వన్స్ ఇలాగా సంకట్ హ్యాండ్స్ ఫెస్టివల్ అనేసి వాళ్ళు చేసుకుంటారంట. అంటే కొత్తగా ఉన్నది, మేము ఎప్పుడు ఎక్స్పీరియన్స్ చేయలే అనేసి మేమైతే ఇక్కడికి వెళ్ళాము. ఇంకా ఎంట్రన్స్ నుంచి లోపల పార్క్ వరకు వెళ్ళాలంటే ఒక 600 మీటర్స్ అయినా నడాలి. ఈ సంకట్ హ్యాండ్స్ ఫెస్టివల్ అనేది చాలా బీచెస్లో చేస్తారు. ఎమగా స్ట్రాండ్ బీచ్ దగ్గర, నైహెవెన్ దగ్గర, కానీ మేమైతే అనుకోకుండా ఈ పార్క్ దగ్గరికి అయితే వచ్చాము. ఇదైతే ఇయర్లీ వన్సే చేస్తారంట. మేము అనుకోకుండా వెళ్ళడం. సో ఆ రోజైతే జూన్ 23rd. నాకైతే ఎడిటింగ్ చేసి పోస్ట్ చేయడానికి ఇంత టైం పట్టింది. ఈ సంకట్ హ్యాండ్స్ ఫెస్టివల్నే మిడ్ సమ్మర్ ఫెస్టివల్ అని కూడా అంటారంట. అలా నడుచుకుంటూ వెళ్తే నాకైతే చాలా డిఫరెంట్గా యూనిక్గా అయితే ఒకటి కనిపించింది. అదేంటో ఈ వీడియోలో మీరు చూడండి. దూరం నుంచి చూస్తే నాకైతే ఇది వినాయకుడిలా కనిపించింది. ఇదేంటి వినాయకుడు ఏంటి అనేసి దగ్గరికి వెళ్ళి చూసానన్నమాట. అక్కడికి వెళ్ళి చూస్తే ఇదంతా చిన్న వాటర్ ఫ్లో అయితే ఉన్నది. ఆ వాటర్ అనేది అలా ఫామ్ అయింది. నాకైతే దూరం నుంచి వినాయకుడిలా కనిపించింది. మీకు కూడా అలా అనిపిస్తే కమెంట్స్లో షేర్ చేయండి. దగ్గర నుంచి అయితే అలా అనిపించలేదు, కానీ దూరం నుంచి చూస్తే సేమ్ ఎగ్జాక్ట్ వినాయకుడు కూర్చున్నట్టే అనిపించింది. అనేసి ఇంకా అలా వెళ్తూ ఉంటే మనం వెళ్ళాల్సింది అయితే ఆ స్పాట్కి అనమాట. దూరంగా అక్కడ కనిపిస్తుంది కదా, సో అక్కడికైతే మనం వెళ్ళాలి. ఇంకా అలా మెల్లిగా నడుస్తూనే ఉన్నాం మేము. కానీ చాలా జనాలు ఉన్నారు. నేనైతే ఎప్పుడూ ఇంతమందిని చూడలేదు. మేము డెన్మార్క్ వచ్చి 6 months అవుతున్నా కూడా ఎప్పుడూ డేనిష్ వాళ్ళని ఇంతమందిని చూడలేదు. వాళ్ళు జనరల్గా బయటికి ఎక్కడికి అంతగా ట్రావెల్ చేయరు, ఇంట్లోనే ఉంటారు. కానీ ఒక్కసారిగా ఇంతమందిని చూసేసరికి ఓకే ఇంతమంది ఉన్నారా అనిపించింది. ఎప్పుడు బస్ ఎక్కినా, ట్రైన్ ఎక్కినా, ఎక్కడికి వెళ్ళినా ఇంతమంది అయితే ఎప్పుడూ నాకు కనిపించలేదు. మేబీ పాపులేషన్ తక్కువ అని అనుకున్నాను, కానీ ఇక్కడ ఇంతమందిని చూసేసరికి ఓకే ఇంతమంది వచ్చారంటే ఏదో పెద్ద ఫెస్టివలే అనుకున్నాం మేము. ఇంకా ఎదురుగా కనిపిస్తున్న బిల్డింగ్ అయితే ఏదో ప్యాలెస్ అనుకుంటా. దానిపైన కూడా చాలా ఫ్లాగ్స్ ఉన్నాయి. అవేంటో మీకు తెలిస్తే కమెంట్స్లో చెప్పండి. ఇక్కడైతే డ్రైడ్ లీవ్స్తో ఉన్నది కదా ట్రయాంగిల్ షేప్లో, దాన్నే కాలుస్తారంట. మనం భోగి అయితే ఎలా చేసుకుంటామో వాళ్ళకైతే ఈ సంకట్ హ్యాండ్స్ ఫెస్టివల్ అనేది అలాగా సేమ్. వాళ్ళు కూడా మనం నమ్మేదే నమ్ముతారు. ఇలా కాలిస్తే నెగిటివిటీ అంతా పోతుంది, మనకి పాజిటివ్ ఎనర్జీ వస్తుంది అనేసి నమ్ముతారు. ఇక్కడైతే డేనిష్ వాళ్ళందరూ ఫ్రెండ్స్, ఫ్యామిలీ అందరూ కలిసి వచ్చారు. ఇంకా వాళ్ళైతే డేనిష్లో ఏవో సాంగ్స్ పాడుతూ ఉన్నారు మొత్తం అయ్యేదాకా. బేసిక్గా సమ్మర్లో లాంగెస్ట్ డేస్ ఉంటాయి కదా, సో ఆ దానికి తగ్గట్టు వాళ్ళైతే ఇలా చేసుకుంటారంట. దాన్నే మిడ్ సమ్మర్ ఫెస్టివల్ అని కూడా అంటారు. ఇంకా ఇక్కడైతే వీడియోలో చూపిస్తున్నట్టు బోట్ మీద వచ్చారు, దానికైతే ఫైర్ అంటించడానికి. ఇదంతా చూస్తే నాకైతే ఒక్కసారిగా ఇండియా గుర్తొచ్చింది. మన భోగి మంటలే గుర్తొచ్చాయి. మేము జనవరి 1st వీక్లో రావడం, ఈసారి పొంగల్ మిస్ అయిపోయాము. ఆ మిస్ అయిపోయింది దీంట్లో అయితే కవర్ అయిపోయింది. సేమ్ మాకైతే భోగి చేసుకున్న ఫీలింగే వచ్చింది. ఫైనల్గా ఫైర్ అయితే పెట్టేశారు. ఇంకా పెట్టగానే ఫైర్ని చూసి ఇంకా డైనిష్ వాళ్ళందరూ అయితే చాలా హ్యాపీగా ఫుల్గా అందరూ క్లాప్స్ కొట్టేశారు.
వాటర్లో పడాలి కిందకి చూడు యాంగిల్ కింద వాటర్ పడాలి ఇక్కడ వాటర్ చూడు కింద ఇంకా మొత్తం కాలడం అయిపోతే ఇంక అందరూ ఎవరి బ్యాగ్ వాళ్ళు పట్టుకొని వాళ్ళైతే అందరూ రిటర్న్ అయిపోతున్నారు. ఇంకా మేము కూడా పార్క్లో ఏమున్నదనేసి కొంచెం చూసేసి మేము కూడా రిటర్న్ అయిపోయాం. ఇంకా 9:30కి అయితే ఇది కాల్చడం స్టార్ట్ చేశారు. మేమైతే ఇంటికి రీచ్ అయ్యేసరికి 11:30 అయిపోయింది. లేట్ అయితే అయ్యింది కానీ ఒక బ్యూటిఫుల్ మెమరీ లాగా మాకైతే గుర్తుండిపోతుంది. ఇంకా ఇంతవరకు వీడియోని చూసారంటే లైక్ చేయండి, అలానే షేర్ చేసుకోండి, అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.